భీకర దాడులకు పాల్పడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా మిసైల్స్ తో విరుచుకుపడుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై అటాక్ చేసింది ఇరాన్. యుఏఈపై 541 డ్రోన్లు 165 క్షిపణులను ప్రయోగించింది. అక్కడ ఉన్న అమెజాన్ డేటా సెంటర్ పై మిసైల్స్ తో విరుచుకుపడింది. దీంతో అది దెబ్బతింది. మరొక వైపు 500కు పైగా డ్రోన్లు 152 క్షిపణులను కూల్చేసింది యుఏఈ. కువైట్, ఖతర్, బహ్రెయిన్, ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. దాడిలో కువైట్ లో ఒక్కరు మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. 45 క్షిపణులు 9 డ్రోన్లను బహ్రెయిన్ కూల్చేసింది. ఖతర్ పై కూడా క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్ దాడులను గల్ఫ్ దేశాలు ఖండించాయి. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ అత్యవసరంగా భేటీ అయ్యాయి. ఇరాన్ ఉద్రిక్తతకు పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. చాలా దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్టుగా తెలుస్తోంది. على برقص بوابة 11 مطار هني الله يستر. ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా కూడా మిసైల్స్ తో విరుచుకుపడుతోంది ఇరాన్. అటువైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ పెద్ద దేశం కాబట్టి ఇంకొక 4-5 రోజుల పాటు కూడా 4 వారాల పాటు కూడా ఈ యుద్ధం కొనసాగుతుందని ఆయన కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు అటాక్స్ చేస్తూనే మరొక వైపు ఆయన చర్చలకు సిద్ధం అంటూ కూడా చెప్పడం జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం బిందు గారు. ఎట్లా చూడాలి సార్? ఒకవైపు దాడులకు పాల్పడుతూనే ఇంకొక వైపు చర్చలకు సిద్ధం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పరిస్థితి. ఇరాన్ కూడా అంతే విధంగా కూడా ధీటుగానే అటాక్స్ చేస్తుంది. బట్ ఇరాన్ ఇంకా ఎన్ని రోజుల పాటు చేయగలదంటారు ఈ అటాక్స్ అని కూడా? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, శనివారం 5:30కి యుద్ధం స్టార్ట్ చేసే టైంలో ఫస్ట్ దెబ్బ నాయకుడిని తీశారు. ఆయతుల్లా 35 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడిని చంపేశారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్, వాళ్ళ పెద్ద సైన్యం, ఆ హెడ్ని చాలా మందిని తీశారు. దాంతో పెద్ద షాక్ వచ్చి 10 గంటలు మాట్లాడలేకపోయారు. ఇరాన్ అసలు చెప్పలేకపోయారు. తర్వాత ఏదో కూలుకున్నారు, చేస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే అమెరికాకి చాలా వరకు ఎప్పుడు ఇంత ప్రమాదమైన పన, ఇంత పెద్ద పన ఎవరైనా ఆయతుల్లానే చంపేస్తారంటే జరిగింది. అది కూడా పెద్ద విషయమే, షాక్. అందువల్ల ఇరాన్కి ఎన్ని మాటలు బయటికి చెప్పినా శాంతి కావాలి. అమెరికాకి ఇజ్రాయెల్కి ఏమి చెప్పినా శాంతి కావాలి. ఆ ఆయుధాలని మీద అగ్రిమెంట్ వచ్చేస్తే ఇంక అయిపోతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రొపగండా 2 సైడ్లు చేస్తారు. ప్రొపగండా అంటే ఉట్టి మాటలు, అబద్ధాలు. మేము రెడీగా ఉన్నాం, అందరిని చంపేస్తామని ఇరాన్ అంటుంది. మీ సంగతి ఇంక తేల్చేస్తా ఉంటారు. కానీ ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇప్పటికి 50-60 మంది పెద్ద నాయకుల్ని ఇజ్రాయెల్, అమెరికా గత 100 గంటల్లో చంపేశారు. పెద్ద నాయకులు, వాళ్ళ మాజీ ప్రెసిడెంట్ని, వాళ్ళ లీడర్ అయతుల్లాని, డిఫెన్స్ మినిస్టర్, ఇలాంటి వాళ్ళని, ఇంటెలిజెన్స్, రాజకీయంలో ఉన్న వాళ్ళు అందరిని చంపుతున్నారు. అది గమ్మత్. ఇంకా 100 మంది ఉన్నారు, దిస్తో చంపేస్తామంటున్నారు. వాళ్ళకి అంత కాంప్రమైజ్ అయిపోయారు ఇరాన్ సమాజం. 35 సంవత్సరాల్లో వాళ్ళలో ఫ్యాక్షన్స్ రావటం, వాళ్ళలో విరోధాలు రావటం, అవన్నీ బయటికి చెప్పేస్తున్నారు. వీడు ఎక్కడ దాక్కున్నాడు, అది అక్కడ దాక్కున్నాడు, వీడు బ్రతికిది, వీళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, ఆ పిల్లలు పట్టుకున్నారు. యూరోప్ దేశాల్లో అన్ని పెద్ద పెద్దోళ్ళు పిల్లలందరూ యూరోప్లో ఉంటున్నారు, మంచి ధనవంతులుగా తయారవి పట్టుకున్నారు, చేశారు, పెనట్రేట్ చేశారు. సో ఎంతో ఆగిపోతుందని నేను అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ కూడా నేనేం లొంగిపోదు, నాకు లెక్కలేదు, ఇంకొన్ని నెలలు చేస్తానంటే ఎవరిని తీస్తారు? ఆ భయం ఉండాలి. వాళ్ళకు కూడా యుద్ధం ఆఫ్ చేయాలి. అమెరికాకి చేయాలి, ఇజ్రాయెల్కి చేయాలి, ఇరాన్కి చేయాలి. ఇరాన్కి ఎందుకు చేయాలని మీరు అంటారు? ఎన్ని రోజులు దెబ్బలాడతారు? తర్వాత దెబ్బలాడే కొద్ది వీక్ అయిపోతారు.
ఇప్పుడున్న ప్రభుత్వమే పోతుంది. అది ప్రమాదం. వాళ్ళు ప్రభుత్వం పోతాదంటే ఎలా పోతుంది? సైనికులు పంపించి గొడవలు చేసి ఇది చేసి అన్ని చేస్తారు. అమెరికా పీస్ వచ్చేస్తే అవన్నీ అలాగ ఆప్ చేసుకోవచ్చు. సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. సో పీస్ వస్తుంది అని నేను భావిస్తున్నా. నిన్నటి నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ నాతో మాట్లాడుతూ అంటున్నారు, వెల్కమ్ వెల్కమ్ అంటున్నాడు. వాళ్ళు పిలిచారా లేదా అనవసరం, కానీ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇరాన్ మన వాళ్ళు లొంగిపోయారా అంతే కదా. సైకలాజికల్గా మానసికంగా ఏమవుతుంది? వాళ్ళు మాట్లాడటానికి వచ్చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు వీళ్ళు జారిపోతారు మన నాయకులని అభయం కూడా వస్తారు. సో మానసిక యుద్ధం కూడా జరుగుతుంది. అన్నీ చెప్పాలంటే సింపుల్గా పీస్ వస్తుందని నేను అనుకున్నాను. ఇంక ఇరాన్కి డబ్బులతో ఏం లాభం లేదు. ఇజ్రాయెల్ అమెరికాకి దీంతో ఆగిలిచేస్తే అనుకున్నా అన్నీ చేసేసాడు. ఆల్రెడీ అబ్జెక్టివ్స్ అయిపోయింది చాలా వరకు. సో యుద్ధం పొడిగితే అందరికీ నష్టం కాబట్టి అయిపోతుంది. తర్వాత అది మిగతా దేశాల మీద ఇంపాక్ట్ ఏంటి, భారతదేశం మీద ఇంపాక్ట్ ఏంటి, భారతదేశానికి మార్పులు ఎలా ఉపయోగపడతాయి ప్రపంచానికి అనేది అది వేరే విషయం. యుద్ధం అయిపోతుంది 2-3 రోజుల్లో అని నేను భావిస్తాను. ఎస్, అంటే ఖమేనీ మృతి తర్వాత అక్కడ కూడా చూసాను, చాలా వరకు కూడా అందరూ ప్రొటెస్టులు చేసిన పరిస్థితి. చాలా లక్షలాది మందిగా ప్రజలు అక్కడ కూడా వచ్చారు. ఇటు అంటే మన ఇండియాలో కూడా చాలా వరకు ర్యాలీలు తీశారు. ఈవెన్ ఆల్సో హైదరాబాద్లో కూడా తీశారు. సో అంటే ఎట్లా మనం దాన్ని అర్థం చేసుకోవాలి? ఇంకొక వైపు బీజేపీకి సంబంధించి చాలా వరకు సోషల్ మీడియాలో కూడా కొంత వస్తున్న పరిస్థితి, అంటే ఎవరూ దీని గురించి మాట్లాడట్లేదు, యుద్ధానికి సంబంధించి ఏమీ అంటే ఖండించలేదు అని ఒక పక్క మాట్లాడుతా చాలా వరకు నెగటివిటీ కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఒకటి షియాస్ అనేది ఇరాన్లో చాలా గొప్ప జాతి, గొప్ప శక్తి. వాళ్ళు చాలా మోస్ట్ భారతదేశంలో మనమే గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం. మనకంటే సంస్కృతిగా వాళ్ళు చాలా గొప్ప. వాళ్ళ చరిత్ర కూడా మనకున్న చరిత్ర చాలా వరకు ఉన్నది. మనదే గొప్ప చరిత్ర, వేల సంవత్సరాలు, వాళ్ళు 3-4 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇరాన్ షియాస్ వాళ్ళు చాలా కల్చర్డ్ పీపుల్. వాళ్ళు అరబ్స్ కాదు, యూరోప్ నుంచి వచ్చి 1000 సంవత్సరాల క్రితం సెటిల్ అవ్వారు. వాళ్ళు అరబ్స్ కాదు, తెల్ల జాతికి చెందిన వాళ్ళు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ నోబెలిటీ, వాళ్ళ కల్చరు చాలా డిఫరెంట్. ఆఖరికి చెప్పాలంటే భారతదేశంలో షియాస్ కూడా ఉన్నారు, తక్కువ మైనారిటీలో ఉన్నారు. సునీస్లో వాళ్ళు కూడా చాలా టాప్ పీపుల్. వాళ్ళ మర్యాద, వాళ్ళ పద్ధతి, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ డిగ్నిటీ వేరు. సో అలాంటి ప్రజలు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారంటే నాకు తప్పకుండా చాలా విచారమైన విషయం. వాళ్ళకి మనకి మంచి సంబంధం ఉన్నది, మర్చిపోదు. భారతదేశానికి పర్షియా అనే దేశం, పర్షియాని ఇరాన్ అని చేశారు వాళ్ళు. పర్షియా అనే పేరు వేల సంవత్సరాలు బట్టి. అన్నిటికంటే ఆశ్చర్యపోతారు, పర్షియన్ భాష మన భారతదేశంలో ముస్లిం కోర్ట్ అవునే, హిందూ కోర్ట్ అవునే, బుద్ధిస్ట్ కోర్ట్ అవునే, ఆ భాష కోర్టు భాష. ఇవాళ అఫీషియల్ లాంగ్వేజ్ అని మీరు అంటున్నారు, అది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా పర్షియా. బ్రిటిష్ వచ్చాక వీళ్ళంతా ఇదేం చేస్తున్నారని మెల్లమెల్లగా ఒక 100 సంవత్సరాల క్రితం పర్షియన్ తొక్కేశారు. కానీ మన భాష పర్షియన్ భాష, అఫీషియల్ లాంగ్వేజ్. మీకు పర్షియన్ వచ్చిందని చెప్తే కోర్టులో బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇచ్చేవారు. నైజాం కోర్ట్ చూసుకోండి, జైపూర్ హిందూ కోర్ట్ చూసుకోండి, ఎక్కడైనా. సో అంత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి మనకి, చాలా సంబంధాలు. అందువల్ల ఆయతుల్లా మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు కాశ్మీర్, కానీ వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ప్రజలు మనకి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఎందుకంటారు మీరు అలాగంటే, చాబహార్ అనే పోర్ట్ ఇరాన్లో భారతదేశానికి ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్కి రోడ్ వేసుకో, ఆఫ్ఘనిస్తాన్తో వ్యాపారం చేసుకో అని పాకిస్తాన్ వద్దని చెప్పినా, చైనా వద్దని చెప్పినా వెళ్ళలేదు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్కి మనకి వ్యాపారం జరుగుతుందంటే ఆ రోడ్డు గురించి 600 మైళ్ళ రోడ్ ఇరాన్ ఇచ్చారు. ఇరాన్ మనకి మంచి సంబంధాలు ఉన్నాయి ప్రజలకి. అందువల్ల వాళ్ళకి చెడ్డ అవుతుందని మనం కోరుకోకూడదు. కానీ వాళ్ళ నాయకులు తీసుకున్న స్టెప్స్ డేంజరస్ స్టెప్స్. దానికి పరిణామాలు ఉంటాయి, పరిణామాలు తీసుకుంటున్నారు. చాలా పెద్ద విశేషం వాళ్ళ చరిత్రలో ఇది. ఇప్పుడు మన శనివారం వాళ్ళ చరిత్రలో పెద్ద తారీఖుగా ఉంటుంది. వాళ్ళ ఆయతుల్లా 35 సంవత్సరాలు పరిపాలించిన వాడిని చంపేశారు. ఆలోచన లేకుండా, ఒక కన్నీరు చుక్క లేకుండా చంపేశారు. చిన్న విషయం కాదు అది. ఇంకా షాక్ అనేది ఇంకా ఎవరికి ఇంకా అందలేదు. ఇంకా ఎందుకంటే అది ప్రభుత్వం ఉన్నది. అరే ఒక పక్కన చూస్తే వాళ్ళు కూడా షాక్ అయిపోతున్నారు. ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంతా ఇదేంటి, 37 సంవత్సరాలు, దాని ముందల 8 సంవత్సరాలు అప్పుడు ఉన్న ఆయతుల్లాకి డిప్యూటీగా 47 సంవత్సరాలు పరిపాలించాడు. చక్రవర్తిలాగా ఇరాన్లో, చక్రవర్తి కంటే ఎక్కువ పవర్ఫుల్గా. అలాంటి వ్యక్తి తీశారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోలేకపోయారు.
ఆ ఆలోచన వస్తుంది అందరికి నాయకులు. ఇది ఎలాగా ఏంటి ఇదేదో పెద్ద సెక్యూర్ అనుకున్నాం, తీసేశారు మనిషిని, కుటుంబ సభ్యుల్ని, వాళ్ళని ఏరేస్తున్నారు. అందువల్ల పీస్ వస్తుంది మంచిది, మనకు కూడా మంచిది. ఎందుకంటే మనం ఇప్పుడు చెడ్డ కోరుకోకూడదు, మంచిది. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆలోచిస్తే ఇరాన్ ఒక జరిగే పని అనుకున్నాను నేను, ఎప్పుడు జరుగుతుంది. అణు యుద్ధం చేసే వెపన్స్ ఆప్ చేయకపోతే యూరోప్, ఇజ్రాయెల్, అమెరికా డేంజర్ ఫీల్ అవుతున్నారు. ఎవరు ఆప్ చేస్తారు? పిల్లికి గంట ఎవరు కడతారు? ఒబామా కడతాడా? జో బైడెన్ కడతాడా? జార్జ్ బుష్ అయినా చేయాలి, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ అయినా చేయాలి. డొనాల్డ్ ట్రంప్కి అన్నీ లెక్కలేదు, ఎవడేమనుకుంటాడో ఏం లెక్కలేదు. జాగ్రత్తగా అతనితో డీల్ చేసుకోవాలి. నిద్ర పోదు అతనికి. బాంబులు చేసాకెళ్ళి గోల్ఫ్ ఆడుకున్నాడు, నేనే చంపానట. వాళ్ళు ఎవరు చేశారు నాకు తెలియదు అంటలేదు, నేనే ఆర్డర్ ఇచ్చా అంటారు. చాలా క్రూయల్ సలావ్ అని. సో ఇవన్నీ ఇరానియన్స్ కూడా చదువుకుంటారు. ప్రస్తుతం శాంతికి వస్తారు, మనం అదే కోరుకోవాలి.